హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంటే మీరు జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే, నా దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉంది, ఇంకా నేను కోటీశ్వరుని, మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. డబ్బులు ఉన్నంత మాత్రం మీరు సంపాదించలేరు. దానికి కరెక్ట్ అయిన ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే పోర్ట్ఫోలియో డిజైనింగ్. పోర్ట్ఫోలియో డిజైనింగ్ అంటే ఏంటి? ఒకే స్టాక్లో మొత్తం డబ్బులు పెట్టడం, లేదంటే ఒక 2-3 స్టాక్స్లో మొత్తం డబ్బులు పెట్టేయడం. అలా కాదు, ప్రతి స్టాక్లో సమపాలంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మీకు 10 కంపెనీల్లో ఒక కంపెనీ మీరు నష్టపోయినా 9 కంపెనీలు మిమ్మల్ని కాపాడడానికి రెడీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ కొన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు తీసుకెళ్ళి ఒకే కంపెనీలో పెట్టట్లేదుగా. గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఇంపార్టెంట్. వాళ్ళు కొన్ని వందల కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు? ఏదైనా ఒక కంపెనీ మూతపడ్డా కూడా వాళ్ళకేం ప్రాబ్లం లేదు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏం నష్టపోరు. అదే ఫార్ములానే మీరు కూడా వాడాలి. గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే తప్పులది అది. ఎందుకంటే ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. నా 25 సంవత్సరాల అనుభవాన్ని చెప్తాను. ఫస్ట్ నుంచి 99 నుంచి చూస్తూనే వచ్చాము. ఫస్ట్ నా అనుభవంతో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, తర్వాత 2004లో మార్కెట్ క్రాష్, తర్వాత 2008 క్రాష్, తర్వాత సత్యం కంప్యూటర్స్, తర్వాత ఎస్ బ్యాంక్, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, నీరవ్ మోడీ, ఎన్ని ఒకటి కాదు. కాబట్టి ఆ టైంలో మీరు అన్నీ ఒకే డబ్బులు ఒకే దాంట్లో ఉంటే ఏం చేయగలరు? కాబట్టి మార్కెట్లో ఒకటి తెలుసుకోండి, మనము మన డబ్బుని మనమే కాపాడుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చూడండి, ఒక 3-4 స్టాక్స్ షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5 ఇది కాదు, ఇది వచ్చి 20 డేస్ అంటే ఒక 40 to 60 డేస్ అన్నమాట. దీనికి టైం ఫ్రేము 40 to 60 డేస్లో ఈ స్టాక్స్ని ఒక 40 నుంచి 60 రోజుల వరకు హోల్డ్ చేయాలి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. లాభం నష్టం తర్వాత సంగతి. ఈ 40 నుంచి 60 రోజుల్లో ఏం జరగబోతుంది ఈ స్టాక్స్లో అనేదే ఒక హైలైట్. ఫస్ట్ స్టాక్, ఇది వచ్చి చాలా వాలటైలిటీ ఉండే స్టాక్. ఇది అప్పర్ ఫ్రీజ్ అవుతుంది, లోయర్ ఫ్రీజ్ అవుతుంది. ఇది అలాంటి స్టాక్ కాబట్టి చాలా లిమిటెడ్గా పెట్టుకోండి. పీసీ జ్యువెలర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹46.70 ఉంది. ఇప్పుడు కొనొద్దు, ₹53 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ఎప్పుడు కొనాలి? ₹53 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹67.70 మొదటి టార్గెట్, ₹83.80 రెండో టార్గెట్, ₹109.60 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹35.50. ఇది కూడా ఇవన్నీ అయిపోయిన కంపెనీలు. ఏదో మళ్ళీ అలా పైకి వస్తుంది, మనకు అవన్నీ అనవసరం. కొనటం, ఫస్ట్ టార్గెట్లు అమ్మేయడం, బయటకు వచ్చేయటం, అంతే. ఇది ఒక 2,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2013 నుంచి 2013 అంటే 10 సంవత్సరాల నుంచి దాదాపు మన ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. పీసీ జ్యువెలర్స్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఇది కూడా ఇది ఒక చిన్న స్టాకే, బట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువే ఉంది. ఎంఎంటీసీ. చూడండి, ఎంఎంటీసీ
ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹59.80 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹62.10 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹62.10 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹67.10 మొదటి టార్గెట్, ₹72.40 రెండో టార్గెట్, ₹80.80 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹56.50. ఎంఎంటీసీ ఇది కూడా దాదాపు 9,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 20 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాం. 21వ వర్క్షాప్ హైదరాబాదులో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఫిబ్రవరి 24, 25వ తారీఖున 2 days వర్క్షాప్ మనం జరుపుతున్నాము. సీట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 30% ఉంది. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వచ్చి ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొద్ది ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడికి డైరెక్ట్గా రాలేరు, ఎందుకంటే అవన్నీ కంప్లీట్ చేసుకుంటే అక్కడ మీకు సెషన్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అది తర్వాత రియల్గా స్టాక్ మార్కెట్లో ప్యాషన్ పట్టుగలిగిన వాళ్ళు ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలి, బాటంలో ఎక్కడ కొనాలని ఒక వండర్ఫుల్గా డిజైనింగ్గా ఉంటుంది, ఐడెంటిఫై చేయగలరు. లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వరు వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత. కాబట్టి షార్ట్ టర్మ్ ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా చేయాలనేది చాలా స్పష్టంగా తెలుసుకుంటారు ప్రతి స్టాక్స్లో. కాబట్టి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఓన్లీ ప్యాషన్ అని కలిగిన వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎలా చెప్పాలంటే లైఫ్ లాంగ్ రెగ్యులర్గా ఎవరిని డిపెండ్ అవ్వరు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి నోసిల్, NOCIL. చూడండి, నోసిల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి $273.55 ఉంది. చూడండి, $273.55 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. $282 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, $282 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి $314.30 మొదటి టార్గెట్, తర్వాత $347.60 రెండో టార్గెట్, $400.65 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి $248. ఇది కూడా ఒక షార్ట్ టర్మ్ ఒక 40 to 60 daysలో ఈ స్టాక్స్ 3 స్టాక్స్ చెప్పున్నాను. ఎంఎంటీసీ, నోసిల్, పీసీ జ్యువెలర్స్. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి 21 days స్టాక్స్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అదేలాగా టెలిగ్రామ్లో కూడా రెగ్యులర్గా మన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.